ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. ఒక ట్రేడింగ్ ఫ్యామిలీ ఎలా ఇండియా రోడ్స్ ని చేంజ్ చేసింది తెలుసా? 1920s లో ఇండియాలో ఆఫీస్కి వెళ్ళడానికి, మార్కెట్ వెళ్ళడానికి ఒక వెహికల్ యూస్ చేయడం అనేది లగ్జరీ. కామన్ మ్యాన్ కి అది ఒక డ్రీమ్ గా ఉండేది. ఈ టైంలో జమన్లాల్ బజాజ్ ఒక క్లియర్ బిలీఫ్ తో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇండియాలో కామన్ పీపుల్ కి అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ ఉండాలి అని. ఫస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇంపోర్ట్ చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు. 1940s and 50s లో బజాజ్ కి ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది. గవర్నమెంట్ లైసెన్స్ దొరికింది. అప్పుడే స్కూటర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా బజాజ్ స్కూటర్స్ అనేవి ఇండియాలో ప్రతి ఒక్క చోట ఉండేది. ఆఫీస్ రైడ్స్ లోను, ఫ్యామిలీ ట్రావెల్స్ లోను. ఇనిషియల్ డేస్ లో ఒక బజాజ్ స్కూటర్ బుక్ చేయాలి అంటే వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ట్రస్ట్ పీక్ లో ఉండేది. కానీ టైం చేంజ్ అయింది. యూత్ బైక్స్ అడిగారు. స్పీడ్ కావాలి, స్టైల్ కావాలి. స్కూటర్స్ డిమాండ్ స్లోగా డౌన్ అయింది. సేల్స్ డ్రాప్ అయింది. బ్రాండ్ ఐడెంటిటీ రిస్క్ లో పడింది. అప్పుడే బజాజ్ లో ఒక టఫ్ డెసిషన్ తీసుకున్నారు. స్కూటర్ కంపెనీగా మనం మిగిలిపోదామా లేదా మార్కెట్ తగ్గట్టుగా చేంజ్ అవుదామా అని. 2001 లో ఆన్సర్ వచ్చింది. పల్సర్ బైక్ ని లాంచ్ చేశారు. న్యూ ఇమేజ్, మార్కెట్ షాక్ అయింది. యూత్ కనెక్ట్ అయ్యారు. స్కూటర్ బ్రాండ్ అనే లేబుల్ బ్రేక్ అయింది. తర్వాత గ్రాడ్యువల్ గా ఒక బోల్డ్ స్టెప్. స్కూటర్స్ నుండి ఎగ్జిట్ అయ్యారు. మోటార్ సైకిల్, 3 వీలర్స్ పైన ఫుల్ ఫోకస్. ఇవాళ బజాజ్ ఇండియాలో మాత్రమే కాదు, గ్లోబల్ బ్రాండ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు విత్ స్ట్రాంగ్ ప్రాఫిట్స్. లెసన్ సింపుల్. ఫాస్ట్ సక్సెస్ పైన మనం బతికితే బిజినెస్ ఆగిపోతుంది. టైం ని రెస్పెక్ట్ చేసిన బ్రాండ్ మాత్రమే సర్వే అవుతుంది.